రైతుల ఈ నిరుపేదల భూములను కబ్జాలు పెట్టి రియల్టర్లు రౌడీ షీటర్లు చేస్తున్నటువంటి ఈ భూమాఫియా పైన ఈటల రాజేందర్ అక్కడ ఉన్నటువంటి రియల్టర్ను కొట్టడం మన అందరికీ తెలిసిందే. పేద ప్రజల్ని హింసిస్తూ ఉన్నటువంటి ఈ రియల్టర్ పైన చేయి చేసుకోవడం జరిగింది. దానిపైన ఒకవైపు విమర్శలు వస్తూ ఉన్నాయి, కేసులు కూడా పెట్టింది ప్రభుత్వం. కానీ కేసులకు వెనక్కి తగ్గమని చెప్పేసి ఈటల రాజేందర్ స్పష్టం చేసిండు. నిజంగా ఏ లీడర్ అయినా ప్రజలకు ఇట్లాంటి భరోసాని కల్పించాలి. అది ఈటల రాజేందర్కు మంచి జరిగిందా చెడ్డ జరిగిందా తర్వాత ముచ్చట. ఈటల రాజేందర్కు దానికి రాజకీయ కోణంలో ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో ఉన్నాడు. ఇది ఇంకా ఆయనకింత ఒక 1000 ఏనుగుల బలంగా తోడయ్యేటువంటి అవకాశం ఉన్నది. లెఫ్టిస్ట్ నుంచి ఇటు పూర్తిగా బీజేపీ కార్యకర్తగా మారిండు. తర్వాత ఇదంతా కూడా అవి వేరే విషయాలు. కానీ ప్రజల పక్షాన కొట్లాడిండు, పేదల పక్షాన కొట్లాడిండు ఏదైతే ఉన్నదో ఈటల రాజేందర్ను ఎవరైనా మెచ్చుకోవాల్సిందే.